హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరిబాను వ్లాగ్స్ అండ్ కలెక్షన్స్. సో ఎవరైనా మన వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. అండ్ ఈరోజు వచ్చేసి సండే అనమాట. సో సండే వ్లాగ్ నేను చాలా రోజులు అవుతుంది వీడియోస్ షూట్ చేయక, అసలు వీడియోస్ అప్లోడ్ చేయక. సో సండే వ్లాగ్ చేద్దాం, సండే వ్లాగ్ అనుకున్నాం. నాట్ ఓన్లీ సండే మాత్రమే కాదు, ఒక చిన్న స్పెషల్ కూడా ఉంది. బట్ అది నేనే చెప్తాను, లేకపోతే ఈవినింగ్ లోపు మీకు తెలిసిపోతుందా అనేది అయితే చూద్దాం. కొంచెం కోల్డ్ ఉంది, అందుకే వాయిస్ కొంచెం డిఫరెంట్ వస్తుంది. సో ప్రజెంట్ అయితే ఈరోజు చాలా అంటే ఒక 1 వీక్ నుంచి అనుకుంటున్నాను ఎందుకు వీడియోస్ చేయడం లేదంటే, బాబుని అయితే స్కూల్కి అలవాటు చేస్తున్నాను, పెద్ద బాబుని. ఇంకా తను అలవాటు కాలేదు కాబట్టి కొంచెం హడావిడిగా ఉందన్నమాట. అంటే మార్నింగ్ పని చేసుకొని తీసుకెళ్ళి అలవాటు చేయించడం, అక్కడే వాడితో పాటు కాసేపు ఉండడం అలా అవుతుందన్నమాట. సో అందుకని అయితే కొంచెం హడావిడిగా ఉంది, ఇంకా అందుకని అయితే వీడియోస్ చేయడం లేదు. అండ్ ఈరోజైతే చాలా ప్లానింగ్ వేసుకున్నాను ఒక 1 వీక్ నుంచి. అంటే కిచెన్ మొత్తం కొంచెం సదురుకోవాలి. అంటే మార్నింగే హడావిడిగా చేసేసుకుంటున్నా కదా, కిచెన్ కొంచెం గందరగోళంగా ఉందన్నమాట. సో కిచెన్ సదురుకోవాలి. ఇంకా సెల్ఫ్ కూడా మొత్తం ఇంట్లో సెల్ఫ్లు అవన్నీ కూడా కొంచెం నీట్గా చదువుకోవాలని అయితే అనుకుంటున్నా. చూద్దాం. మా పెద్దోడైతే లేచిండు, ఇంకా చిన్న ఆయన లేవలేదు. వాళ్ళిద్దరూ నేను అనుకున్నవన్నీ చేయనిస్తారా లేదా అనేది. సో నాతో పాటు మీరు కూడా చూసేయండి. సో ప్రస్తుతానికైతే ఇది అండ్ వర్క్ అయితే స్టార్ట్ చేస్తాం. మా వాడిని అయితే స్కూల్కి తీసుకెళ్ళడం కోసం, అంటే ఇంకా డే టైం మార్నింగే పని అవ్వదు కాబట్టి నైటే ఎప్పుడు క్లీన్గా పని చేసుకుంటున్నాను అనమాట. నైట్ మాత్రం చాలా లేట్ అయిపోయిందనమాట పడుకునేలోపు. ఇంకా నిద్ర పట్టేసి అలాగే పడుకున్నాను, ఏం క్లీన్ చేయకుండా. సో గిన్నెలు కూడా చాలా ఉన్నాయి, బట్టలు కూడా చాలా ఉన్నాయన్నమాట. ఇది ప్రస్తుతానికైతే కిచెన్ అయితే క్లీన్ చేసుకుంటున్నా, గిన్నెలు అవన్నీ తోముకొని. సో ఇప్పుడైతే కిచెన్ మొత్తం కూడా క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. గిన్నెలు అవన్నీ తీసుకొని బయట వేసుకుంటున్నా. కిచెన్ ఎప్పుడు నీట్గా పెట్టుకోవాలనిపిస్తుంది, కాకపోతే నాకు ఎందుకు అస్సలు టైం కుదరదు. మేబీ మా పిల్లల వల్ల కావచ్చు. సో మీకు కూడా ఇంతేనా? నాకైతే మ్యాక్సిమం ఎప్పుడప్పుడు క్లీన్ చేసుకోవడం అనేది ఇష్టం. కాకపోతే ఆ టైం వచ్చేలోపు ఇంకా వాళ్ళు ఏడవడమో ఏదో ఒకటి. ఇంకా మా చిన్నోడు లేచిందంటే ఇంకా నా మీదనే ఉంటాడు అనమాట, అసలు దిగడు. ఏది చేసినా వాడిని ఎత్తుకునే చేయాలి. ఇంకా కొన్ని ఉంటాయి కదా, వాడిని ఒక్క చేతితో చేసేవైతే ఈజీగా చేయొచ్చు, కుకింగ్ అని అట్లాంటివి చేయొచ్చు. కానీ ఆ గిన్నెలు తోమడం ఇట్లాంటివి చాలా ఇబ్బంది అవుతాయి. నేనైతే ఆ రెండింటికి చాలా ఇబ్బంది పడతాను. అందుకని ఇంకా పెద్దోడిని స్కూల్కి తీసుకెళ్ళినప్పటి నుంచి ఏం చేస్తున్నా అంటే, ఇంకా వాళ్ళిద్దరు పడుకుంటారు కదా నైట్, ఇంకా వాళ్ళు పడుకున్నప్పుడే గిన్నెలన్నీ తోమేసుకోవడం. ఇంకా మార్నింగ్కి ఏ పని ఉండకోకుండా స్టవ్ అదంతా కూడా క్లీన్ చేసుకొని హ్యాపీగా బట్టలు కూడా నైటే ఉతికేసుకుంటున్నాను అనమాట. ఇంకా వాడిని స్కూల్కి తీసుకెళ్ళినప్పటి నుంచి. ఎందుకంటే మార్నింగ్ మళ్ళీ తనని లేపి ఫుడ్ అదంతా ప్రిపేర్ చేసి మళ్ళీ తనని ఇంకా ఏడుస్తాడు. స్కూల్ అనగానే ఏడుస్తున్నాను అనమాట, కొత్త కదా. అసలు ఎంత మారం చేస్తుండంటే, నేను స్కూల్కి వెళ్ళి అక్కడే ఇంకొక హాఫ్ అన్ అవర్ అట్లా అయితే ఇంటర్వెల్ అయిద్దనంగా ఇంటికి వస్తున్నాను అనమాట. అది కూడా పాపం వాళ్ళ టీచర్ అదో ఏదో వాళ్ళు చెప్తూ ఉంటే ఇంకా తన పనిలో తను పడిపోతారు కదా, అప్పుడు చిన్నగా తప్పించుకొని ఇంటికి వస్తున్నాను అనమాట. నా స్కూల్ కూడా మా ఇంటికి దగ్గరలోనే, వెనకాల ఉంటుంది, ఇంటి వెనకాల ఉంటుంది అనమాట, ఒక 2 ఇళ్ళల తర్వాత. సో అదనమాట. ఇంక ఇప్పుడైతే బట్టలు చాలా ఉన్నాయి, అందులోటి బెడ్షీట్స్ కూడా ఇంటి దగ్గర ఉతకాలంటే కొంచెం వాటర్ ఎక్కువ పడితే అండ్ ఉతకలేము కదా, కాలంకి వెళ్ళిపోదాం అనేసి కాలంకి వచ్చామన్నమాట. ఇక్కడ చూడండి మా హస్బెండ్ కాలువ ఇది కట్టుతారు కదా, ఇప్పుడు చిన్నప్పుడు అంట తన పేరు రాసుకున్నంట, తన హరిబాబు అని. అది చూపిస్తుండే, నా పేరంతా మంచిగా లేదు, సర్ఫేస్ కడుక్కుంటా అనేసి. సో ఇక్కడ ఎట్లుంటుందో చూసేయండి. గుడ్ మార్నింగ్. తడిచినవా? ఇది వచ్చేసి కాలువ దగ్గర నుంచి ఇంటికి వచ్చినాక అన్నమాట. సో ఇంకా అక్కడ కాలువ దగ్గర అయితే పని అంతా చేసేసుకొని వచ్చాం కదా. వచ్చిన తర్వాత కాసేపటికి నాన్నమ్మ వాళ్ళు వచ్చారనమాట. ఇంకా నాన్నమ్మ వాళ్ళది కిరాణం కదా, మీరు ఫస్ట్ వీడియో కూడా పెట్టాను కదా నేను, నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. సో ఆ నాన్నమ్మ అయితే ఇవి తెచ్చిందనమాట, పిల్లగాళ్ళకి ఇంకా అవి తింటూ ఉన్నాడు. ఇక్కడ మా హస్బెండ్ ఈరోజు స్పెషల్ అన్నమాట, తను కర్రీ చేస్తుండు, చికెన్ కర్రీ చేస్తాడు. నేను చేస్తలే అని చేస్తాను అనమాట. చేతండి కదా అని కుకింగ్లో పర్ఫెక్ట్ అనుకోమాకండి, ఏదో అట్లా అట్లా అనమాట.
అందులో ఖచ్చితంగా నా ఇన్వాల్వ్మెంట్ ఉండాలి, లేకపోతే ఇంకా అసలు ఎవరైనా తినలేము. సో చేస్తే ఒక్కొక్కసారి బాగానే చేస్తాడు. సో ఇది అయిన తర్వాత మళ్ళీ నేను ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోవడం అట్లా జరుగుతుంది అనమాట ఏది చేసినా కూడా. అండ్ మ్యాటర్ వచ్చేసి ఫ్రెండ్స్ ఏంటంటే ఈరోజు బర్త్డే అనమాట నాది. అయితే తనకు అసలు మర్చిపోయిండు అనమాట నా బర్త్డే. మర్చిపోయిన తర్వాతకి మా అన్నయ్య ఒక అతను ఇంకా మెసేజ్ చేస్తే అది చూసి అప్పుడు స్టేటస్లు పెట్టుకుంటూ కూర్చుండు అనమాట. ఇక్కడ మా చిన్న ఆయనేమో ఫోన్ ఏమని ఏడుస్తుండ అనమాట. మేము ఏది పట్టుకుంటే అది కావాలి ఆయనకి, అట్లా అనమాట. సో కర్రీ అయితే ఇట్లా అయిపోయింది ప్రస్తుతానికి. సో ఇంక అప్పటికే ఆ రోజు చాలా లేట్ అయిందనమాట. ఇంకా పనులు కూడా అనుకున్న ఏమీ కాలేదు, అసలు ప్లానింగ్ లేదు. బెడ్షీట్స్ కాలువకి వెళ్ళాలి అని లేదు, ఇంకా అప్పటికప్పుడు అనుకొని వెళ్ళాం కాబట్టి చాలా లేట్ అయింది. అప్పటికే 12:30 ఏమైంది. ఇంకా ఆకలేస్తుంది. ఫాస్ట్గా అయితే కర్రీ చేసేసుకొని ఇంకా అన్నం అయితే తిన్నాం అనమాట. సో నేను వీడియోస్ తీయడం కొత్త కదా, ఇంకా వీడియోస్ తీస్తుంటే తినేటప్పుడు కూడా వీడియో ఎందుకు అనేసి అంటున్నాడు అనమాట మా హస్బెండ్ వెనక. చూడు పార్దు అన్నం ఇగో దా వేసిండ్రా. సో తినేసి తినేట డ్యూటీ ఎక్కాడనమాట. డ్యూటీ ఏంటి అనుకుంటున్నారా, అదే అండి ఫోన్ చూస్తున్నారు కదా. సో ఇక్కడ నానమ్మ వాళ్ళు వచ్చారని చెప్పాను కదా, తాత బయట ఉన్నాడు. ఇంకా నానమ్మ అయితే అన్నం తినేసి ఇంకా మా పిల్లలతో ఆడుకుంటున్నారు అనమాట. నేను నానమ్మ అంటున్నాను కదా, తను ఎవరంటే హరి ఉన్నాడు కదా మా హస్బెండ్, వాళ్ళ అమ్మమ్మ అనమాట. నాకు నానమ్మ అవుతుంది. సో అట్లా నానమ్మ అంటున్నాను అనమాట. అంటే అత్తయ్య వాళ్ళ అమ్మ. బాగా చూసుకుంటారనమాట. పిల్లలంటే చాలా ఇష్టం వాళ్ళకి. అమ్మమ్మ అంటే వేరు చుట్టాలు కావచ్చు. మీకు పైసలు పంచడానికి విశ్వాసంతో పంచడానికి తేడా తెలియదా? ఓహో, నన్ను సార్లు చూపించమంటావా? ఇన్ని రోజులు జుట్టే పిచ్చుకునేది జుట్టేని అట్లా వాడు భలేగా ఉంటాడు రే నాయనమ్మ కాడ. ఈ ముగ్గురు పెద్ద మనుషులు ఈయన కొద్ది సంఖ్యలోనికి బహుమతి పైసలు 20 లక్షల రూపాయలు. 30 లక్షల రూపాయలు. ఇటు గుండు ఏ పిల్లక బాగుంది, సూపర్ అన్న. చూడన్నా వాడు బాగా పెట్టుకునేదట. సో టైం వచ్చేసి 3 అవుతుందన్నమాట. 3:30 అవుతుంది. అనుకున్న పనులు మాత్రం ఏం కాలేదు. సండే కదా, చాలా పనులు చేద్దామని అయితే అనుకున్నాం కానీ ఏమీ కాలేదు. అంటే కిచెన్ ఒక్కటైతే నీట్గా సెల్ఫ్లన్నీ కూడా సర్దేసుకున్నా, గిన్నెలన్నీ తోమేసుకొని. అండ్ బెడ్షీట్లు అవన్నీ కాలువకి వెళ్ళి అయితే ఉతికేసుకొని వచ్చామని. ఇది చాలా పెద్ద పని అనమాట. నాకు బట్టలు చదవడం అంటే హెడ్ఏక్ వస్తుంది ఫస్ట్ అది. సో నాకంటే హరి కొంచెం బాగా చదువుతాడు అనమాట. సో నేను ఇందాక అడిగితే వాళ్ళు నువ్వు మడతలేస్తూ ఉంటే అని లాగుతూ ఉంటారు వాళ్ళు పడుకొని, నేను పెడతాగా నీకు ఎందుకు అన్నాడు అనమాట.
అండ్ ఫ్రెండ్స్ ఈరోజు అంటే సండేతో పాటు ఇంకో చిన్న స్పెషల్ ఉందని చెప్పాను కదా. సో ఈరోజు నా బర్త్డే అనమాట. బర్త్డే రోజు ఏంటి మరి ఇలా ఉండాలనుకుంటున్నారా? సో మ్యారేజ్ అయిన దగ్గర నుంచి నా ప్రతి బర్త్డే ఇలాగే ఉంటుందన్నమాట. సో పెళ్ళైన వాళ్ళకి ఇంకా పిల్లలు ఉన్న తర్వాత స్పెషల్ ఏమి ఉండవు కదా, పనులు పిల్లలు ఇంకెప్పుడు అదే ఉంటుంది. మార్నింగ్ పని అయిపోయింది, ఇప్పుడు ఈవినింగ్ పని స్టార్ట్ అనమాట. సో నేను బర్త్డే అంటే ఒక మెమరబుల్గా జరుపుకున్న డేస్ ఏంటంటే నా స్కూల్ డేస్. నేను చేసుకోకపోయినా టీచర్స్ ఫ్రెండ్స్ అట్లా ఎవరో ఒకళ్ళు చేసేవాళ్ళు అనమాట. సో స్కూల్ డేస్లో నా బర్త్డే నాకు చాలా బాగా అనిపించేది. అండ్ అసలు మెయిన్ మ్యాటర్ ఏంటంటే మా హరి అసలు ఈరోజు డేట్ మర్చిపోయారనమాట. అంటే ఎప్పుడు ఒక 1 వీక్ ముందే అట్లా వీడియోస్ చేయడము, అట్లా వీడియోస్ ఎడిటింగ్ చేసుకోవడం అట్లా చేసేవాడు. ఈసారి మర్చిపోయిండు. నేను మార్నింగ్ ఇంకా గుర్తు చేయలేదన్నమాట. అంటే ఒకవేళ చెప్తాడేమో అని నేను వెయిట్ చేస్తున్నా. విష్ కూడా చేయలేదు. అయితే మా అన్నయ్య నాకు విష్ చేసినట్టు టెక్స్ట్ చేసి పెట్టారనమాట, హ్యాపీ బర్త్డే అని. నేను దానికి రిప్లై థ్యాంక్ యూ అని వేస్తే అది చూశాడనమాట. సో అది చూసి ఏమంటారు, ఫోన్ ఇలా కిందకి స్క్రోల్ చేసి డేట్ చూసి అప్పుడు సారీ బర్త్డే కదా మర్చిపోయినా, సారీ అని నేను అప్పుడు తను కొంచెం ఫీల్ అయ్యాను అనమాట. నేను మర్చిపోయినా ఏంటి మర్చిపోయినా అనేసి అట్లా ఫీల్ అవుతున్నాడు. నేను ఇంకా సరేలే మర్చిపోయాను కానీ సన్న అది చూసిన తర్వాత ఇంకొక స్టేటస్లు పెట్టుకుంటున్నాడు అనమాట. ఎప్పుడు కరెక్ట్గా 12 దాకా మేలుకుతుంటే 12 స్టేటస్ పెడతాడు. ఈసారి మర్చిపోయాను అనమాట. సో ఇది అసలు ఇంకా ఇప్పుడైతే పైన వేసుకొని ఇవైతే ఇంక నేను తనకే వదిలేస్తాను. ఇవి అంటే శారీస్ ఉన్నాయి కదా, ఇవి ఇటు టర్న్ చేయాలనేసి అనుకుంటున్నాం. పిల్లలు లాగుతున్నారు మధ్యలో ఉంటే. ఇటు సైడ్ కొంచెం ఇటు అవి మేము వాడుకునే బట్టలు తీసి ఇటు పెట్టేసి ఇవి అటు పెట్టాలనుకుంటున్నాం. వీళ్ళు కవర్స్ అన్నీ చింపేస్తున్నారు అనమాట. కొత్త శారీస్ అయినా కూడా వీళ్ళు లాగుతూ కవర్స్ అన్నీ పాతగా అయిపోతున్నాయి అన్నమాట. సో ఇంకా ఈవినింగ్ పని అయితే స్టార్ట్ చేయాలి. సో ప్రస్తుతానికైతే ఇది సో ఇప్పుడైతే మీరు చూసుకోవచ్చు ఇల్లంతా హడావిడిగా ఉందని. ఇంకా ఇల్లు అయితే అవన్నీ సర్దేసి అన్నీ దులిపేసి ఇల్లు అయితే క్లీన్ చేసుకుందాం అనుకుంటున్నాం. మీరు ఇక్కడ చూడండి, మేము అలా చేస్తాం ఎత్తుకొని అన్ని పనులు చేయడం కష్టం కదా చెప్తారు అనుకుంటారేమో. నిజంగా అంటే ఏదైనా పని టైంలో వీడియో ఇచ్చినప్పుడు అయితే నిజంగా చాలా లాగుతూ ఉంటాడు. ఏం చేయాలో అర్థం కాదు. ఒక్కోసారి అయితే తలకాయ పట్టుకుంటారు అనమాట. అసలు అంత చిరాకు వస్తుంది. తర్వాత మళ్ళీ వీళ్ళు మంచిగా ఆడుకునేటప్పుడు ఆ కోపం అంతా ఇటు వెళ్తుందో ఏమో నాకు తెలియదు, కానీ ఆ 5 నిమిషాలు మాత్రం చుక్కలు చూపిస్తారనమాట. ఇంకా ఎలా ఏడిపించే టైంలో ఎవరైనా ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఇంకా మా హస్బెండ్ ఉన్నా కూడా ఇంకా ఎత్తుకోపోతే ఎంత కోపం వస్తుందో. ఈ కోపం అంతా ఇక తన మీద ఎలా తీస్తాను అనమాట, అరుస్తా. సో చాలా ఇబ్బంది అనిపిస్తుంది కదా ఇట్లా చేసుకోవడం. నాకైతే నిజంగా అండి ఒక్కొక్కసారి ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి. చెప్తున్నా సీరియస్గా. అంటే ఇద్దరు కదా, ఇంకా ఇద్దరు అలాగే చేయడం బాధ అనిపించి ఒక్కొక్కసారి ఏం చేయాలో అర్థం కాక ఏడ్స్తే ఇంకా తర్వాత ఇక చిన్నగా ఏదో ఒకటి అట్లా చేస్తే ఇక ఆడుకుంటారు అనమాట. పెద్దోడు వస్తే వాడితో కొంచెం ఆడుకుంటారులే, కానీ పాపం వాడికి తెలియదు కదా, చిన్నోడు కదా, వాడు కూడా ఆడిపియాలి అని ఇంకా కొట్టుకుంటూ ఉంటారు ఇద్దరు. ఏదైనా ఒకటి తీసుకుంటే ఇద్దరికి అదే కావాలి, వాడు ఏదైనా తీసుకుంటే ఇద్దరికి అదే కావాలి, అట్లా ఏడుస్తూ ఉంటారు అన్నమాట. ఇంకా ఇక్కడైతే అటు ఇటు ఆయన ఆడుతుంటే చూడండి, ఎప్పుడైనా వీడియో చేస్తే అది ఆయన చేయాలి, అట్లుంటుంది అన్నమాట. అది ఆయన చేయలేస్తాడా లేదా అదంతా పక్కన పడితే వాడు ఏది ఎక్కితే అది ఎక్కాలి, వాడు ఏది లాగితే అది లాగాలి, వాడు ఎటు పోతే అటు పోవాలి, అట్లుంటుంది వాడితో పని. సో ఇక్కడైతే ఇంకా అన్ని సదిరేసి ఇల్లు అయితే నీట్గా చేసుకుంటున్నాను అనమాట. నిజానికైతే వీడియో షూట్ చేసి చాలా రోజు అవుతుంది. ఇది పోయిన సండే వీడియో అనమాట. నాకు ఎడిటింగ్ చేయడానికి కుదరలేదు. ఇంకా ఇప్పుడైతే ఎడిటింగ్ చేస్తున్నా. ఇప్పుడు కూడా పని ఉందన్నమాట. కాకపోతే పిల్లల్ని తీసుకొని ఊరెళ్ళిండు అన్నమాట, నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిండు. ఇంకా అందుకని వీడియో అయితే ఎడిటింగ్ చేస్తున్నా. చాలా లేట్ అయిపోయింది. ఎప్పటి నుంచో పెడదామనేసి అనుకుంటున్నా, కానీ ఆ ఎడిటింగ్ చేద్దామని ఫోన్ పట్టుకోగానే ఇంకా మా వాళ్ళు ఫోన్ కోసం ఏడవడం అట్లా అవుతుంది. ఇంకా దాన్ని పక్కగా పెట్టేస్తున్నా అనమాట. అండ్ మీరు అనుకోమాకండి బర్త్డే రోజు మరి ఇంత ఘోరమా అనేసి, అదేం కాదు. ఈసారే ఇలా, ఎందుకంటే
సెలబ్రేషన్స్ కూడా గట్టిగా ఉంటాయని చెప్పను, కాకపోతే కంపల్సరీగా టెంపుల్కి అయితే వెళ్ళొస్తాము అనమాట. ఎవరి బర్త్డే అయినా సరే ఫస్ట్ టెంపుల్కి అయితే వెళ్ళొస్తాము మార్నింగ్. కాకపోతే ఈ ఇయర్ వెళ్ళలేదన్నమాట. మా మావయ్య రీసెంట్గా చనిపోయారు కాబట్టి టెంపుల్స్కి వెళ్ళకూడదు అనేసి, అంటే ఇంకా టెంపుల్స్కి అయితే వెళ్ళట్లేదు అనమాట. సో ఇక్కడైతే ఏదో మా చిన్న జీవితాలకి ఒక చిన్న సెలబ్రేషన్ అన్నమాట. సో చూసేయండి. అలానే ఇప్పుడు మన దగ్గర ఆయన లేదు, more than a year has lapsed. అంత difference ఆయన లేదనే తప్పక ఆ family ఆ team whatever the activity may be, exact గా ఆయన ఉన్నప్పుడు ఆయన ఎలా అయితే కోరుకున్నారో అలానే జరుగుతుంది. నేను నమ్ముతున్నాను, జరుగుతుంది. I've seen it, I'm a witness. There is అందుకే ఆయన నా దృష్టిలో బిజినెస్ మెన్ కాదండి, హీఈస్ అ విజనరీ, హీఈస్ అ పాయనియర్. ఇన్ ఫ్యాక్ట్ నా దృష్టిలో హీఈస్ ఆన్ ఎ డివైన్ పాత్ టు బిల్డ్ దిస్ నేషన్. అంటే నేషనల్ బిల్డింగ్ ఉన్నారండి ఆయన ఉన్న రోజులు. అందుకని మన ఇండియన్ సో ఏదో మీలాగా కాకుండా మాకున్నంతలో అయితే ఇలా సెలబ్రేషన్ అయితే చిన్నగా అయిపోయిందనమాట. ఇంకా ఇంతే చాలు, ఈ జీవితానికి ఇంత హ్యాపీనెస్ చాలు కదండి. మరి ఎక్కువ ఊహించుకున్నా బాగుండదు కదా. మాకున్నంతలో మేము చేసుకుంటే బాగుంటుంది కదా, మరి ఎక్కువ ఆశగా పోకుండా. నాకు ఎప్పుడు ఇలానే ఇష్టం, అంటే సింపుల్గా ఉన్న దాంట్లో ఉండడమే ఇష్టం. అతిగా పోయి ఇబ్బంది పడడం కంటే ఉన్న దాంట్లో హ్యాపీగా ఉండడమే ఇష్టం అన్నమాట. అంటే నాదానే కాదు, పిల్లలకు కానీ ఇంకెవరికి కానీ ఎక్కువ అయితే వెళ్ళను నేను. నా దగ్గర అంటే మా స్తోమత ఎంత ఉంటుందో అంతే చేయడానికి ఇష్టపడతామన్నమాట. అండ్ మా పెద్ద బాబు ఫస్ట్ బర్త్డే మాత్రం బాగా చేసామన్నమాట. బాగా అంటే మరీ మీ అంత ఊహించుకోమాకండి, మాకున్నంతలో బాగా చేసామన్నమాట. చిన్న బాబుది అయితే అంతేం చేయలేదు, నార్మల్గా అయిపోయింది. ఓకే, హ్యాపీ, వీఆర్ హ్యాపీ అనమాట ప్రజెంట్ అయితే. సో మొత్తానికైతే మా సండే ఇలా గడిచిపోయిందన్నమాట. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ తప్పకోకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోస్ అయితే చాలా లేట్గా పెడుతున్నాను, అలాగే నా ఛానల్ కూడా గ్రోత్ కూడా అలాగే ఉందన్నమాట. నేను ఎంత లేట్గా పెడుతున్నానో గ్రోత్ కూడా అంతే లేట్గా ఉంది. సో చూద్దాం, నాకు వీలైనంతలో చేస్తాను అన్నమాట. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.